భలే బాబు గడ్డి మేస్తున్నారు. వాళ్ళు మొత్తం గోల గోల చేస్తున్నారు ట్రైన్లో అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజీ పార్క్లోకి వెళ్తున్నాం. ఈ వీడియోలో నేను టాయ్ ట్రైన్ జర్నీ మరియు సఫర్ అయితే చేశాను. సో వాటిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. సో అది టికెట్ కౌంటర్. సో అక్కడ మేము మార్నింగ్ టైంలో వచ్చాను, అక్కడ రష్ అయితే లేదు. ఈరోజు చాలామంది పిల్లలు తీసుకొని అయితే వచ్చారనమాట. స్కూల్ పిల్లలందరూ చాలామంది ఉన్నారు. సో టికెట్ చెక్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయినాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్తే మనకి సఫారీ రైడ్ ఇంకా టాయ్ ట్రైన్ అయితే మనకి ఎదురుగా ఉంటుంది. సో మనం లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళిపోదాం, పదండి. నేను లాస్ట్ టైం వచ్చి ఇక్కడ వీడియోస్ అయితే చేశాను, కానీ ఆడియో పెట్టకుండా నార్మల్గా అప్లోడ్ చేశాను వీడియోని. సో ఈసారి వాయిస్ ఓవర్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మైక్ తీసుకోవడం మర్చిపోయాను, అనుకోకుండా వెళ్ళాను కాబట్టి. సో మన టాయ్ ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో మనం వెళ్ళి అడుగుదాం. చాలామంది పిల్లల్ని తీసుకెళ్తున్నారు అందులో. సో మనకు అవకాశం ఉంటే ముందే టాయ్ ట్రైన్ చేసుకొని తర్వాత సఫారీకి అయితే వెళ్ళిపోదాం. చిన్న ట్రైన్, బుడి ట్రైన్, చాలా బాగుంది కదా. సో చాలామంది పిల్లలు అయితే వచ్చారు, స్కూల్ పిల్లలు. సో నాకైతే లాస్ట్ కంపార్ట్మెంట్ ఇచ్చేశారు. నాతో పాటు 4 పిల్లలు కూడా కూర్చోబెట్టారు. వాళ్ళు పిల్లలంతా గోల గోల చేస్తున్నారు. ముందు చూపిస్తాను వాళ్ళని. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చాలా మెల్లిగా మన ట్రైన్ అయితే బయలుదేరింది. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని జంతువులు అయితే కనిపిస్తాయి, లైక్ కొన్ని పక్షులు అవన్నీ ఉంటాయి రైట్ సైడ్లో. సో అవి కనిపిస్తాయి కానీ అంత క్లియర్గా ఉండవు. నేను రిటర్న్లో అంటే ఈ సఫారీకి వెళ్ళే టైంకి మీకు చూపిస్తాను అన్నీ కూడా. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఒక పులి అయితే కనిపిస్తుంది. అది మనం ఏమంటారు, బెంగాల్ టైగర్ యాక్చువల్లీ, సారీ. ఆ టైగర్ అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. చూపిస్తాను, కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది కొంచెం, అంటే వీడియోలో ఆ చెట్ల మధ్యలో ఉంది. అక్కడ ఒకటే ఒంటరిగా ఉంది కదా. సో అది ఇక్కడ ఒకటి నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా మన సఫారీ వెహికల్ అది, మనం నెక్స్ట్ అందులోనే వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా సఫారీ ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి మనకి ఆ పులి అవన్నీ చూపిస్తారు అక్కడ. సో అది మనం మన బండ్లో పోతే చూద్దాం. చుట్టూ పచ్చని వాతావరణంలో టాయ్ ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న టన్నెల్ వస్తుంది ఇక్కడ. సో పిల్లలు ఎలా అరుస్తున్నారో వినండి ఒకసారి. టన్నెల్ నుండి బయటికి రాగానే అక్కడ 2 జీబ్రాలు కనిపించాయి. సో వాటిని చూడగానే నాకు ఆల్ జీబ్రా అనే ఒక జోక్ గుర్తొచ్చింది. ఇంకా అలాగే మన జర్నీ అయితే ఇంకా ముందుకెళ్ళుతుంది. ఇప్పుడు మనం ఒక జిరాఫ్ని చూడబోతున్నాం రైట్ సైడ్లో. ఆ చెట్టు వెనకాల మధ్యలో కనిపిస్తుంది కదా పెద్దది. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ పెట్టిన అమాంతం మింగేయగల అంత పెద్దగా ఉంది అది. సో అది మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు దాని గురించి తెలుసుకుందాం. దానికి ఒక స్పెషాలిటీ అయితే ఉందంట. అది అక్కడ వెనుక ఉన్నాడు అతను చెప్పాడు అనమాట. మనం ఆగినప్పుడు చూద్దాం. మన ట్రైన్ జర్నీ పూర్తయింది. సో అక్కడ దిగేసి అలా నడుచుకుంటూ సఫారీ వైపు అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ వైట్ బాతులు చాలా ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్లో కొన్ని తాబేళ్ళు, కొన్ని ఒక మంకీ అట్లా ఉన్నాయి అక్కడ. సో తర్వాత ఇది స్క్వైరల్ మంకీ అంట, చిన్నగా ఉంది అది. మేబీ దాని గురించి తెలీదు. అక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది, కానీ నాకు టైం అయిపోతుందని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. సో అక్కడ 2 టైగర్స్ ఉన్నాయి కదా, అవి ఫైటింగ్ చేస్తున్నాయి చూడండి. అగో మనం ట్రైన్లో వెళ్తేప్పుడు అవి వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకే దగ్గర వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాయి. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఒక నెమలి కనిపించింది. ఇది రెగ్యులర్ నెమలి కాదనమాట, శ్వేతవర్ణ నెమలి, అంటే వైట్ కలర్లో ఉంటుంది నెమలి అయితే. చూడవచ్చు మనం, అక్కడ ఒకటి ఉంది, అక్కడ 2 ఉన్నాయి. కంప్లీట్ వైట్ కలర్. అది ఒక బాతులాగా అయితే అనిపించింది నాకు.
ఇంకా మనం సఫర్ రైడ్కి దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏనుగులు ఉంటాయి లెఫ్ట్‌లో. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా అక్కడ. సో కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్‌లో వాటిని ఫుడ్‌కైతే రెడీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు కదా వాటికి ఫ్రూట్స్ అవి కట్ చేసి. సో అంత ఎంత పెద్దగా చిన్న పిల్లల్లాగా ఆడుకుంటున్నాయి అక్కడ. సో వాటికి పెట్టిన ఫుడ్ అయితే అక్కడ ఒకటి తినేసేస్తుంది. ఇంకా అది రెండేమో తినట్లేదు. స్టార్టింగ్ ఒకటి తినేస్తుంది. సో మనకి ఇంకా టైం కూడా అయితుంది సఫారీకెళ్ళడానికి. సో ఆ లైన్‌లో నడుచుకుంటూ వెళ్ళి మన టికెట్ చెక్ చేసుకొని మనల్ని ముందుకైతే పంపిస్తారు. సో అది ఏసీ బస్సు. మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ నాన్ ఏసీ బస్సు ఉంటది మనకి. జాలీ ఉంటది. ఇది టాయ్ ట్రైన్ జర్నీ ఇందాక మనం చేసింది కదా! ఇది సెకండ్ రౌండ్ అనమాట. చాలామంది పిల్లలు వస్తున్నారు. ఒక స్కూల్ నుంచి మొత్తం పిల్లలే వచ్చారనమాట ఈరోజు. లైక్ ఆ స్కూల్ ఎక్కడ మలక్పేట్ స్కూల్ అంట అని ఆ పిల్లని అడిగితే చెప్పాడు. మన బస్ అయితే రెడీగా ఉంది. నేను ఒక్కడినే ఉన్నా. ఫ్రంట్ సీట్ ఇవ్వమని చెప్తే ఇవ్వలేదు నాకు. ఆ సైడ్‌కి కూర్చో అంటే ఇంకా తప్పలేదు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే వ్యాన్‌లో అయితే ఎక్కించుకున్నారు. విండో సీట్ వచ్చింది. కానీ ఆ గ్రిల్స్ మధ్యలో కెమెరా అనేది కరెక్ట్‌గా పెట్టడానికి అవ్వట్లేదు. ఎత్తేస్తుంటది కదా బండి అప్పుడప్పుడు. ఇంకా లోపలికి రాగానే మొదట కనిపించిన మన బాలయ్య బాబు అలియాస్ సింహం ఎంత ముద్దుగా కూర్చొని అక్కడే చూస్తుంది. కానీ మేము వెళ్ళేంత వరకు కూడా బండి వైపు చూడలేదు. అసలు మరి అంటే అవి రెగ్యులర్‌గా అలాగే ఉంటాయి తెలీదు. బస్సులో ఉన్న అందరూ అంటే పిలిచినా ఒరిగినా గానీ కనీసం బస్సు వైపు ఒక్క లుక్ అంటే ఒక్క లుక్ కూడా వేయలేదు అది. అటే చూస్తుంది. కానీ మా బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్సు వైపు చూసింది. అంటే మా బస్సు వైపు కాదు. ఇప్పుడు ప్రెజెంట్ బస్సు ఎక్కడుందో ఆ ప్లేస్‌కి చూసింది అది. మేము అక్కడ ఉన్నంత సేపు కూడా అసలు కనీసం ఇటు కూడా చూడలేదు. మరి దానికి అలాగే ట్రైనింగ్ ఇచ్చారా ఏమో తెలీదు. మేము ముందుకెళ్ళిపోయాక అటు చూడడం స్టార్ట్ చేసింది. సిగ్గుపడుతుంది యాక్చువల్‌గా అది చూడండి. అక్కడి నుంచి ముందుకైతే మన ప్రయాణం సాగిద్దాం. సో ఈ పచ్చని చెట్ల మధ్యలో చెరువు ఉంటది కదా! ఈ పార్క్ వెనకాల చెరువు ఉంటది. సో దాని నుంచి వచ్చే వాటర్ అవి కూడా అంతా మురికి నీళ్ళే. ఏం క్లీన్ కావు. నార్మల్ వాటర్ కావు అవి. అంతా డ్రైనేజ్ వాటరే. బాగా స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఈ బెంగాల్ టైగర్ చూడండి. ఇది బస్సు దగ్గరికి వచ్చింది కానీ బస్సు వైపు చూడట్లేదు ఇది కూడా. సేమ్ అంటే వాటికి డైరెక్షన్స్ లేదు. గూగుల్ మ్యాప్ పెట్టినట్టు అటే పోతుంది అది టెస్లా కార్ లెక్క. ఇక్కడ ఇవి 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇక్కడి వరకే తిరిగింది. ఇంకొకటేమో అటు రోడ్డు దాటి వెళ్ళిపోయిందనమాట అది. అదొకటేమో అక్కడే ఉండిపోయింది. ఎక్కడ కదలట్లేదు. గడ్డి మేస్తున్నది. వెదర్ చేంజ్ అయింది. అక్కడ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెమలి అక్కడ రెడీగా ఉంది పింఛం విప్పి నాట్యం చేయడానికి. సో ఇంకా గుట్టల మధ్యలో నుంచి ముందుకైతే వెళ్ళిపోయినాం. ఇంకా నెక్స్ట్ చూసేది ఒక బ్లాక్ కలర్ ఏమంటారు దాన్ని ఏదో ఉంది. దాని పేరు గుర్తులేదు నాకు తెలియదు. చూపిస్తాను కాకపోతే. కానీ ఇక్కడ నుంచి సిటీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన చార్మినార్ కూడా కనిపిస్తుందంట. సో అది ముందున్న వాళ్ళకి కనిపించింది. మాకు కనిపించలేదు. సో అక్కడ ఒక జంతువులు ఉన్నాయి కదా! ఒకటి బయట ఒకటి గేట్ లోపల ఉంది అది. 2 ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చార్మినార్ కనిపించింది యాక్చువల్లీ. అంటే వీడియో క్యాప్చర్ చేయడానికి రాలేదు. ఫ్రంట్ సీట్‌లో కూర్చున్న వాళ్ళకి మొత్తం గ్లాస్ ఉంటది కదా! సో వాళ్ళకి క్లియర్‌గా కనిపించింది అది. నేను క్యాప్చర్ చేయలేదు దాన్ని. సో మన సఫారీ కూడా పూర్తయింది. ఎక్కడ డ్రాప్ చేశారంటే మనం ఇందాక ఆల్జిబ్రాస్ అన్నాం కదా! అక్కడ డ్రాప్ చేశారు. ఇది ఇండియన్ బైసన్. మనం బాహుబలి బెర్రె అంటాం కదా! ఆ షెడ్ కింద ఉన్నాయి అవి 2 అక్కడ కనిపిస్తున్నాయి కదా! కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. బయట ఒక స్టాచ్యూ ఉంది మనం ఫోటో తీయడానికి. జస్ట్ అలా క్లిక్ చేసి ముందుకైతే బయలుదేరిపోయినాం. ఇంతకు ముందుకు మనం ఒక టన్నెల్‌లో వెళ్ళాం కదా! ఆ టన్నెల్ అదే అనమాట. రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! సో ఇందాక మనం చూసిన ఆల్జిబ్రాస్ అక్కడ ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి. ఆ వెనకాల ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనకైతే గైడెన్స్ ఉన్నాయి ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి. నేను ఇంకా ఎగ్జిట్ తీసుకుందామని అలా ముందుకైతే వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ ఒక పెద్ద పక్షి కనిపించింది. దాని పేరు ఊస్ట్ర పక్షి అంట. ఆస్ట్రిచ్. అది ఎంత పెద్దగా ఉంది చూడండి. దాని కాళ్ళు ఒక మనిషిని కొట్టేసేంత పెద్దగా ఉంది. కాళ్ళేమో మనిషి లెగ్స్ లాగే ఉన్నాయి వాటిని చూస్తుంటే. అంటే బొక్కలు మన బొక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉంది అది. ఇంకా అక్కడి నుంచి తిరుగుదాం. యాక్చువల్లీ ఎండ లేదు కానీ ఉక్కపోత బాగా ఉంది ఈరోజు అక్కడ. సో కపుల్స్ ఎవరైనా వచ్చినా అక్కడ కూర్చొని ఫోటో తీయడానికి చాలా బాగుంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ. చైర్స్ ఉన్నాయి కదా! ఇది ఎలుగుబంటి ఫోటో అయితే పెట్టినారు కానీ అది లేదు అక్కడ. సో సారీ ఇక్కడ ఉంది. ఇది హిమాలయన్ ఎలుగుబంటి అంట. అదొకటే ఏమంటారు అదే యాక్షన్ చేస్తుంది. ఇంకా వేరే యాక్షన్ ఏం లేదు.
ఇక్కడ ఉంది హిమాలయన్ ఎలుగుబంటి అని, అక్కడ ఉంటుందంట. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు వాటిని. అక్కడ కొన్ని జంతువులు జింకలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం కదా జిరాఫీ గురించి తెలుసుకుందామని. ఇది డైలీ ఒక 30 మినిట్స్ టు 2 అవర్స్ మాత్రమే పడుకుంటాయంట. ఎందుకంటే ఏవైనా అటాక్ చేస్తే తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుందని మ్యాక్సిమం 30 మినిట్స్ టు 2 అవర్స్ మాత్రమే పడుకుంటాయంట. సింగిల్ ఎంత పొడుగుంది చూడండి, అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది కూడా ఈజీగా అందేస్తుంది దానికి. ఇది ఇందాక మనం టాయ్ ట్రైన్ జర్నీ చేసినాం కదా, దానికి పట్టాలు అవి. సో ఇక్కడ మనుబోత్ అని సేమ్ అవేంటి జింకల్లాగానే ఉన్నాయి నాకైతే. అక్కడ నుంచి ముందుగా వెళ్ళిపోదాం. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ నుంచి మన ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నాకు డ్యూటీ టైం కూడా అయిపోతుంది. ఈ ఫ్లవర్స్ మీకు గుర్తున్నాయా? వీటిని కాగితాల పూలు అనేవాళ్ళం మేమైతే. వాటర్ పోస్తే పెరగవు, వాటర్ లేకుండానే పెరుగుతాయి అవి. అయితే ఈ మ్యాప్ ఒకటి పెట్టారన్నమాట పార్క్లో. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. కాకపోతే మనం ఎక్కడ ఉన్నాం అనేది చూడడానికి అయితే లేదు ఇందులో. మ్యాప్ అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి కానీ, అంటే మనం ఉన్న ప్రదేశం అని ఉంటుంది కదా యూ హియర్ అని, సో అది లేదు అందులో. నాకు అది ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా అక్కడ నుంచి మనం స్టార్టింగ్ అయిన ఒక స్టాచ్యూ చూసినాం కదా, ఆర్చ్, అక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇదే మనం స్టార్టింగ్ అయిందనమాట. ఆ లెఫ్ట్లో వెళ్తే ఆ లెఫ్ట్ నుంచి మనం అయితే వెళ్ళినాం. సో ఈ లెఫ్ట్ నుంచి మనం బయటకైతే వెళ్ళిపోదాం, పదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మీ మహేష్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.